ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ పేరు పేరున వందనం. మిత్రులారా, ఇవాళ ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇంకింతమంది తెలంగాణలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నింటిలో ఇలా చేరిపోయింది. రోజు అనుమతి ఇచ్చిన మీటింగ్ ఇది. స్పష్టంగా మనకు అనుమతి ఇచ్చిన ఉత్తరం కూడా ఉన్నది. అనుమతి ఇచ్చేటప్పుడు ఏం రాయించుకుంటుంటే ఎంతమంది వస్తారంటే ఉజ్జాయింపుగా లెక్క చెప్తాం. అంతే మంది హాజరు కావాలని రూల్ ఏం లేదు. ఒక ప్రచారానికి స్పందించి ఎక్కువ మంది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిసారి మేము పోలీసు వాళ్ళకి చెప్తూనే ఉంటాం, అయ్యా వచ్చేటోళ్ళని రానియండి, ఇంతమంది వస్తారని ఇప్పుడే ఎట్లా చెప్తాం, ప్రచారం కనుక సరిగ్గా జరిగితే ఇంకా ఎక్కువ మంది వస్తారు అని చెప్పి మనం ప్రతిసారి అంటూనే ఉన్నాం. కానీ ఈసారి ఏంటంటే రాత్రిపూటే పిలుచుకున్నారట మన వాళ్ళని, ఎక్కువ మంది రారని అనిపించుకున్నారట. అనిపించుకున్నాక ఇవాళ ఏం చేసిందంటే తెలంగాణలో ఇవాళ అన్ని పోలీస్ స్టేషన్లలో టీచర్లను నింపింది. క్లాస్ రూమ్ లో ఉండవలసిన టీచర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడంటేనే ఈ ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయం. కానీ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక మాట మనం చెప్పాలి. మేము కేవలము క్లాసులో పిల్లలకే కాదు, ఊళ్ళల్లో ప్రజలకు పాఠాలు చెప్పగలం, పోలీస్ స్టేషన్ లో పోలీసులకు కూడా పాఠాలు చెప్పగలమని మనం ఇవాళ స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. మనం చెప్పగలం. మన మాటలతోనే, మన ప్రచారంతోనే తెలంగాణ సిద్ధించింది, భావవ్యాప్తి చేసింది మనం. తెలంగాణ రావటానికి ముఖ్యమైన పాత్ర పోషించింది మనం. అన్ని ఉద్యమాలు విజయవంతమైనవి అంటే దానికి ముఖ్య కారణం ఉపాధ్యాయులు తప్ప మరొకరి కాదనేది ఈ సందర్భంగా గుర్తు తీసుకోవాలి. ఇవాళ మనం కొట్లాడి తెచ్చిన ఈ రాష్ట్రంలో మన హక్కుల కోసం అడుగడుగునా పోరాడే పరిస్థితి రావటమే చాలా శోచనీయం. దాన్ని మొట్టమొదట తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది నిజానికి అడుగుతున్న డిమాండ్లన్నీ కూడా చాలా న్యాయమైనవి. మనం అడుగుతున్న డిమాండ్ ఏంటంటే ఖాళీలు భర్తీ చేయమని. ఏ స్కూల్లో పోస్టులు ఖాళీ ఉన్నా మనం పాఠాలు చెప్పటం సాధ్యం కాదు, స్కూలు సమర్థవంతంగా నడపటం సాధ్యం కాదు. ఇది మనం అడగవలసిన ప్రశ్న కూడా కాదు. విద్య మీద బాధ్యత కలిగినటువంటి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఖాళీలను భర్తీ చేయాలి. 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయనేది అధికారిక లెక్కలు. అనధికారికంగా చూస్తే అంతకంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయనేది మనందరికీ తెలిసిన వాస్తవం. అదేవిధంగా ప్రమోషన్లు కావాలి. దీనికోసం కూడా 2015 నుంచి మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. తమకు అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీలో కూర్చుంటారు, ఇవాళ పోతే తెల్లవారే తెచ్చుకోగలుగుతారు. కానీ మనకు అవసరమైనవి, ప్రజలకు అవసరమైనటువంటి వాటి విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు, పట్టించుకోవటం లేదు. వెంటనే ఈ ప్రమోషన్లు జరగాలి. మీరు స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ ఇస్తామని, వాళ్ళ కేడర్ మారుస్తామని చెప్పి హిందీ పండిట్లకు, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు హామీ ఇచ్చి ఇప్పటికీ దాన్ని అమలు చేయకపోవటం శోచనీయమైన విషయం. ట్రాన్స్ఫర్లు కావాలి. 3 ఏళ్లు దాటింది, ఇప్పటికీ ట్రాన్స్ఫర్లు లేవు. భార్య ఒక చోట 5 ఏళ్ల నుంచి అని మన మిత్రులు చెప్తున్నారు. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉన్నప్పుడు ఇద్దరిని ఒక చోట వెయ్యాలనేటువంటిది రూలు. ఆ రూలు ప్రకారం ఈ ట్రాన్స్ఫర్ల కోసం కూడా ఇవాళ హైదరాబాద్ దాకా ధర్నా చేయవలసి రావటమే చాలా బాధాకరం. వాస్తవానికి గతంలో జరిగిన కౌన్సిలింగ్ కూడా, ట్రాన్స్ఫర్ల కోసం జరిగిన కౌన్సిలింగ్ కూడా రాజకీయ జోక్యంతో మనకు జరగవలసిన న్యాయం జరగనే లేదు. ఇప్పటికైనా రాజకీయ జోక్యం లేకుండా ఈ కౌన్సిలింగ్ జరిపి ట్రాన్స్ఫర్లను పూర్తి చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ PRC కూడా అమలు చేయాలి. ఆ డిమాండ్ విషయంలో ఏమీ వెనక ముందు పోవలసిన అవసరమేం లేదు. నేను ఈ మధ్యన ఎక్కడ వెళ్ళినా టీచర్లు కలిసినప్పుడు అడిగితే చాలా విషయాలు నాకే ఆశ్చర్యం అనిపించినాయి. చాలా మంది టీచర్లు ఏమన్నారంటే, ఇద్దరం పనిచేస్తే తప్ప హౌస్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవటం సాధ్యం కాదు సార్. ఒక్కరి జీతంతో ఇల్లు కట్టుకోవటం అయితే జీవితకాలం కూడా సాధ్యమయ్యే పరిస్థితి కనబడతలేదు. 2 నెలల జీతం స్కూల్ ఫీజులకో, కాలేజ్ ఫీజులకో పోతున్నది. కనీసం 1 నెల జీతమైన వైద్య ఆరోగ్య సమస్యల కోసం ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఇక పైనుంచి ఈ ఇంటి కోసం EMIలు కట్టాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అందుకని గవర్నమెంట్ PRCను కూడా అమలు చేయాలని మనమందరం ఈ సందర్భంగా డిమాండ్ చేయాల్సి ఉంది. ఒక కుట్ర కూడా జరుగుతూ ఉంది. ఏప్రిల్ మాసంలో మీకు ఇస్తామని చెప్పి 2018 నుంచి వచ్చే బకాయిలు ఎత్తగొట్టి
2021 ఏప్రిల్లో ఇచ్చి ఇక రెండో పిఆర్సీ కూడా అమలైనమని చెప్పి చేతులు ఎత్తేసే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి మనం అప్రమత్తంగా ఉండాలి. అది 11వ పిఆర్సీ అనుకుంటా, అది కూడా రావాలి. 12వ పిఆర్సీ కూడా యథాతథంగా అమలు చేయాలని ఇవాళ మనం అందరం గట్టిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో మళ్ళీ మినహాయింపులు, రాజీలు, కుట్రలు, కుతంత్రాలకు అనుమతించే ప్రసక్తే లేదని కూడా మనం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, చాలా న్యాయమైన డిమాండ్లు. ఈ న్యాయమైన డిమాండ్ల కోసం మనం రోడ్డు మీదకి రావటమే ఇంత కష్టమైనటువంటి కాలంలో మీరు నిజంగా కూడా తెగించి ఇక్కడి దాకా వచ్చిండ్రు. కరోనాను కూడా లెక్క చేయకుండా మీ అందరినీ కూడా నేను పేరు పేరున అభినందిస్తున్నా. ఒకటి మాత్రమే గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి, అలుగట్టే ఎరుంగని అంటాం కదా, ఆ రకంగా కోపమే రాని టీచర్లకు నువ్వు కోపం తెప్పిస్తున్నావు ముఖ్యమంత్రి. ఇది నీ సీటుకే ఎసరు పెడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గ్రహించండి, ఇవి న్యాయమైన డిమాండ్లు. ఆ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిపూర్తి చేయాలి. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే మన తపన. ఆ ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి విద్యా వ్యాప్తికై కృషి చేయవలసిన ప్రభుత్వము ఇవాళ టీచర్లను అరెస్ట్ చేయటం చాలా శోచనీయమైన విషయం. దాన్ని ముక్త కంఠంతో ఖండిస్తూ తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనకు కాలక్రమేణా వచ్చినటువంటి హక్కులు. పిఆర్సీ అనేది ఆనాటి బ్రిటిష్ పాలకుల మీద, నైజాం పాలకుల మీద పోరాడి సాధించుకున్నటువంటి హక్కు. పెరుగుతున్న ధరవరులకు అనుగుణంగా మన జీతాలు సవరించాల్సిన అవసరం ఉంది. ప్రమోషన్ అనేది కూడా మనకు ఒక హక్కు. ఒక ప్రమోషన్ దొరికినప్పుడే టీచర్కు కానీ ఉద్యోగికి కానీ ఒక తృప్తి, దానివల్ల జీవితంలో ఎదగటానికి అవకాశం ఉందనుకున్నప్పుడు మరింత నిబద్ధతతో పనిచేయటానికి వెసులుబాటు ఉంటుంది. ట్రాన్స్ఫర్ అనేది ఇష్టానుసారంగా జరిగేది. టీచర్ల పోరాటాల ఫలితంగా ఒక కౌన్సిలింగ్తో క్రమ పద్ధతిలో న్యాయసమ్మతంగా ట్రాన్స్ఫర్ అనే హక్కు మనం సాధించుకోగలిగినాం. ఇవి హక్కులు పోరాటాల క్రమంలో వచ్చినాయి. ఇవాళ నీరు గార్చడానికి జరుగుతున్న ప్రయత్నాలను అందరం కలిసి ఎదుర్కోవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఈ హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంగా నేను దీన్ని భావిస్తూ ఉన్నా. ఈ హక్కుల పరిరక్షణ కోసం సాగుతున్న ఈ ఉద్యమం వెంట మేము ఉంటామని, ఖచ్చితంగా ఈ డిమాండ్ల సాధన కోసం పోరాటాన్ని ఉధృతంగా కొనసాగించడానికి అన్ని విధాలా సహకరిస్తామని, ఈ డిమాండ్ల సాధన కోసం పెట్టవలసినంత రాజకీయ ఒత్తిడి పెడతామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ, మేము చేయగలిగే పని ఏంటంటే విస్తృత ప్రజానీకాన్ని కదిలించగలగటం. ఆ విస్తృతమైన ప్రజానీకాన్ని ఈ డిమాండ్లకు అనుగుణంగా కదిలించేటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా హామీ ఇస్తూ, తప్పనిసరిగా ఈ డిమాండ్లను గవర్నమెంట్ వెంటనే పరిపూర్తి చేయాలని కోరుతున్నాం. ఆర్టీసీ సమ్మె ఈ ప్రభుత్వానికి ముగుదాడి వేస్తే ఈనాటి ఈ నిరసన ధర్నా కార్యక్రమం అనేది తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ప్రజల ముందు జవాబుదారీ చేసి నిలబెట్టిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇది కేవలము ఒక్క టీచర్ల హక్కుల పరిరక్షణకే కాదు, ఈ పోరాటం అనేది మొత్తంగానే ఇవాళ అనేక వర్గాల ప్రజలు ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో చాలా మందిని ఇవాళ దెబ్బ పెట్టి కొట్టింది ప్రభుత్వం. వాళ్ళకు కానీ, అదేవిధంగా ఇవాళ గిట్టుబాటు ధర దొరకని రైతులకు కానీ, అనేక వర్గాల ప్రజలకు ఇది చాలా. సిపిఎస్ విషయం కూడా మాట్లాడుతున్న మిత్రమా, అయిపోలేదు. తప్పనిసరిగా ఈ డిమాండ్లన్నింటి విషయంలో కూడా మనం చాలా సీరియస్గా అందరికీ కూడా ఇది మార్గనిర్దేశన చేయగలిగేటువంటి పోరాటం. అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ విధానం రద్దు కావాలి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్ చాలా కాలంగా మద్దతిస్తూనే ఉన్నాం. పెన్షన్ అనేది ఒక హక్కు. జీవితకాలం ప్రభుత్వానికి చాకిరీ చేస్తాం కాబట్టి మనకేమీ మిగులదు. మొత్తం విరమణ తర్వాత మనకు మన అండగా నిలిచేది కేవలం పెన్షన్ మాత్రమే. ఆ పెన్షన్ ఒక హక్కుగా పునరుద్ధరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. అందుకు పూనుకోవాలని సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున వందనాలతో సెలవు. జై గారికి ధన్యవాదాలు. అశేష ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ప్రవాహం కొనసాగుతుంది.